ప్రస్తుతం మనం రాజ్కుమార్ ఊర్లోనే ఉన్నాము. ఈ ఊరైతే దైవాలగూడ. మరి దైవాలగూడలోనే ఉన్నాము. నిన్న రాత్రి సమయంలో మైనర్ బాలికను ఇదే నిర్మానుష్యమైన ఇదంతా కూడా ఓపెన్ ప్లేసు. ఊరు ఎక్కడో లేదు, పక్కనే ఉంది. ఆనుకొనే ఆ ఊరును ఆనుకొనే పక్కనే ఈ ఓపెన్ ప్లేస్. ఇక్కడంతా కూడా క్రికెట్ ఆడతారు. ఇగో చెరువు ఒకటి కనిపిస్తూ ఉంది కదా మనకి. ఇక్కడ చెరువు కూడా ఉంది. ఈ ఊరు చెరువు ఇది. ఇదంతా సాయంత్రం అయితే పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. నైట్ అయితే ఊరు జనాలు కూడా వచ్చి అప్పుడప్పుడు ఇక్కడ సిట్టింగ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడికి తీసుకొచ్చి అతి కిరాతకంగా, అతి దారుణంగా ఆ అమ్మాయిని, ఇక్కడ మైనర్ బాలిక అయినటువంటి ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి ఎత్తుకొని గోడపై నుంచి ఆ అమ్మాయిని యువతలకి ఎత్తేసి మరి కింద పడేసి తీసుకొని ఆ అమ్మాయిని ఈడ్చుకొని రావడం కూడా జరిగింది. ఈడ్చుకొని వచ్చి ఇదే ప్లేస్లో పాపము ఈ ప్లేస్లోనే అతి కిరాతకంగా దారుణంగా ఆ అమ్మాయి ప్రాణాలు తీశాడు రాజ్కుమార్ అనే ఒక నీచుడు. మరి ఈ ఊర్లో కూడా చాలా దారుణం చేశాడు కదా. ఈ ఊరి ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు కదా. ఎందుకంటే భార్య పిల్లలు, ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు ఎంత ముద్దుగున్నారు. ఆ పిల్లల్ని కూడా ఈ ఊర్లోనే కదా తను ప్రాణాలు తీశాడు. తన ఊర్లోకి తీసుకొచ్చి ఈ అమ్మాయిని ఇంత దారుణంగా ఇచ్చేశాడంటే ఏమనాలి. ఇదంతా కూడా ఖాళీ ప్లేసు, ఇదంతా ఓపెన్ ప్లేసు మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఓపెన్ ప్లేస్లో ఇంత దారుణానికి వడిగట్టాడు అంటే పోలీసులు ఎంత ధైర్యం ఇచ్చి ఉండాలి. పోలీసులు నన్ను ఏం చేయలేరు, రాజకీయ నాయకులు ఏం చేయలేరు అంటే పోలీసులకు ఏమన్నా లంచం ఇచ్చాడా? రాజకీయ నాయకుల్ని చేతిలో పట్టుకున్నాడా? ఇంత కిరాతకానికి తెగించాడు, ఇంత దారుణానికి తెగించాడు. ఎందుకు ఇంత ఘాతకానికి పాల్పడ్డాడు అసలు ఈ రాజ్కుమార్? ఇంత పగనా, ఇంత ద్వేషమా, ఇంత కక్షనా? మనుషులు ఏమైపోతున్నారు సమాజంలో? భయ్య ఎప్పుడైనా మీరు ఈ ఊరికి వచ్చారా? ఎందుకంటే రాజ్కుమార్ భార్య చుట్టాలని తెలుస్తూ ఉంది. ఎప్పుడైనా వచ్చారా? ఎప్పుడన్నా మన ఫంక్షన్లు చేసేటప్పుడు వస్తుంటుంది మేడం. మా అల్లుడు కూడా ఏమైనా దావత్ చేసినప్పుడు వస్తుంటుంది. ఏమన్నా చిన్నది పుట్టినరోజు ఏమైనా ఉంటే వస్తుంటుంది మేడం. అంతే, ఇక అంతవరకు. రాజ్కుమార్ని చూసిరా మీరు? మాకు తెలియదు, ఇంతవరకు చూడలేదు మేడం. రాజ్కుమార్ని చూడలే. అసలు ఆ మనిషి ఏం చేశాడు అనేది మాకు ఇక్కడ మేము హైదరాబాద్లో ఉంటాం కదా మేడం, అట్లా అని మేము రాలేదు. రాజ్కుమార్ని చూడలేదు. ఏమైతుంది రాజ్కుమార్ భార్య మీకు? ఎవరు? ఆమె కోడలు అవుతుంది. కోడలు అవుతుంది అంటే అక్క కూతురా ఎట్లా కాదు, మా అల్లుని వాళ్ళ చెల్లెలు, సొంతం. మీ అల్లుని వాళ్ళ చెల్లెలు. కానీ నేను మాత్రం మేము చూడలే. అమ్మాయి ఎట్లాంటిది? మీ కోడలు ఎట్లాంటిది? మా కోడలు మంచి చదువుకున్నది. ఆమె టీచర్ జాబ్, 6 నెలల జాబ్ వస్తుంది ఆమెకు. గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేసే అవకాశం ఉండే. ప్రైవేట్ టీచర్గా చేస్తుంది. ఇప్పుడు ప్రైవేట్గా ఏమో జాబ్ చేస్తుంది. అంటే పిల్లలు చిన్న ఉన్నారా అని చెప్పి ఇంట్లో ఉంటుంది. అంతే. ఇప్పుడు ఈ వార్త విన్నారు కదా, ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఘోరం అనిపిస్తుంది మేడం. వాళ్ళకి ఇవ్వలేదు. మా అల్లుడు ఒకడే, ఇక అమ్మాయి ఉండే, తండ్రి కూడా చనిపోయాడు. తండ్రి కూడా లేడు. అవును, ఆ తండ్రి సమాధి కూడా ఇక్కడనే ఉన్నది మేడం. ఇక్కడనే అవును, తుమ్మ చెట్టు కానీ అమ్మాయి. ఇప్పుడు రాజ్కుమార్ మామ సమాధి, అది మామ సమాధి కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ ఈ ప్లేస్లో మీరు చూస్తున్నారు కదా, ఒక 17 సంవత్సరాల అమ్మాయి, మైనర్ అమ్మాయి, భయపడుతూనే ఉన్నారు. ఎప్పటి నుంచో కేసు పెట్టారు. అలాంటి అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి అతి దారుణంగా కూడా ఇక్కడ ప్రాణాలు తీశాడు. దీనికి ఏం చెప్తారు? చాలా అన్యాయం మేడం, అట్లా చేయడం తప్పది. అలాంటి చేయొద్దు, ఎప్పటికైనా అసలు చేయొద్దు. అట్లా చాలా నేరం, అది చాలా తప్పు. చాలా ఇప్పుడు అలా ఎంత ఏడుస్తారు మేడం, ఇక్కడ బాధనే అక్కడ బాధనే చాలా. మా అల్లుడు అయితే మాటకు ఏం మాట్లాడుతుండే, ఇంతవరకు భోజనం లేదు, ఏది నీళ్ళు కూడా తాగలే. మా అక్క అమ్మాయి. ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి? చాలా పెద్ద శిక్ష వేయాలి మేడం. చూస్తున్నాం కదా. ఇక చెప్పండి సార్, ఇలాంటి ఘటన ఏర్పడుతోంది, అసలు రోజు రోజుకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎట్లా శిక్షిస్తే బాగుంటుంది? అలాగైతే తీస్తేనే బాగుంటుంది. పులుసు వాళ్ళు సాగు చేస్తే ఇది ఉంటుంది. ఇవ్వాలి. పాపం చిన్న చిన్న పిల్లలు కూడా చంపేస్తా, అంత అక్కేం వచ్చి అంత కష్టం బట్టి ఇంటికి అంత అవసరమని. ఇప్పుడు మందు అవుతుందా, మందే ఖరాబ్ అయిపోతుందా, మందు వల్ల చేస్తుందా, అంత హింస పెడుతుందా ఆ పిల్ల కుట్ట తెలియాలి కదా. అవి తెలియక మళ్ళీ అందరి ఎంత ప్రాణాన్ని తీయాలి అని అడుగుతున్నామని. ఏంటంటే పులుసు వాళ్ళు ఇలా మంచి ఉంటుంది. చూస్తున్నాం కదా, ఇక్కడ చెరువు కూడా కనిపిస్తూ ఉంది దరిదాపుల్లోనే. ఇంకా అసలు ఎంత ధైర్యంతో అంత రాత్రి ఇక్కడికి తీసుకురావడం జరిగింది, అంత రాత్రి ఇంత దారుణానికి వడిగట్టాడు పరమేశు. ఇది అస్సలు ఎవరు కూడా క్షమించరాని నేరం, ఇది క్షమించరాని నేరం. సమాజం క్షమించరాని నేరం,
ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా పోలీసులు చర్యలు చేపట్టాలి. పరమేశ్ని అతి త్వరగా వాళ్ళు అదుపులోకి తీసుకోవాలి. కఠిన శిక్షని అమలు చేయాలని కూడా కోరుకుంటున్నాము. మరి పరమేశ్ భార్య పిల్లలు ఎక్కడైతే ప్రాణాలు కోల్పోయారో అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం.